Hello guys, welcome back to my channel, The Reactonic. So I am here with another video. This is a Telugu trailer, Garuda. So Belankonda Srinivas, he's a okay actor అనమాట. నాకు పెద్ద నచ్చరు ఆయన. ఏం ఆల్వేస్ ఆయన మూవీస్ స్టార్టింగ్లో నాకు ఒక జైజానికి నాయక సంథింగ్ అది బాగా నచ్చింది ఓకే, కానీ ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది బాగుండదు అయింది. ఏందో ఒకటే యాక్టింగ్, ఒకటే మొహం పెట్టి, ఒకటే ఎమోషన్ ఉంటుంది ఆయన దగ్గర. ఐ డోంట్ నో ఎందుకు ఆయన ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు ఎప్పుడు కూడా ఒక పెద్ద మెజరబుల్ డౌట్ అనమాట. సో ఆయన యాక్టింగ్ ఆయన పక్కన పెడితే ఈ మూవీలో విష్ణు కాదు మంచు మనోజ్ గారు ఉన్నారు. ఆయన పెద్ద ఒక మిస్టరీ అన్నమాట. నేను ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలనుకోవట్లేదు. సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక యాక్టర్ కూడా ఉన్నారనమాట. సమ్ ప్రతినిధి ఏదో మూవీలో యాక్ట్ చేశారు ఆయన. హీఈస్ ఓకే యాక్టర్. సో లెట్స్ సీ మూవీ ఎలా ఉండబోతుంది, మూవీ ట్రైలర్ ఎలా ఉండబోతుంది. చాలా మంది చెప్పారు బాగుంది, చంపేసింది, ఇప్పుడు చేసింది అని చెప్పి. సొల్లొద్దు మనం డైరెక్ట్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. యా ప్లే గారా బాబు. ఎస్, సో గెట్ ఇన్ టు ది వీడియో గైస్. Use earphones for the better. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे అని కృష్ణుడు గీతలో చెప్పినట్టు ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడడం కోసం దేవుడే ఏదో రూపంలో వస్తాడు. వారి కుటుంబానికి సంబంధించిన పట్టా పేపర్లు నాకు కావాలి. దేవాదాయ శాఖ మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవిస్తా. కాదని గుడి ఆస్తుల్లో వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలాడిస్తా. ఇన్నాళ్ళుగా గజపతి చూసా, ఇకపై లెక్కడం చూస్తా. గుడి ఆస్తిని నగల్ని సగసగం పంచుకున్నా. ఈసారి ఉత్సవాలు తెగేది మేక కాదు, ధర్మం కోసం కురుక్షేత్రంలో కౌరవుల చావుకి కారణమైన కృష్ణుడే బోయవాడి బాణంతో శిక్షేసుకున్నాడు. ఒకడు ఒక్క కొడుకుని కన్నా మొనగాడిని కన్నాడు. చనిపోయిన వాళ్ళని తగలట్టడం మన ఆచారం. వాళ్ళతో పాటు మన భవిష్యత్ తగలట్టేసుకోవడం మూర్ఖత్వం. పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొస్తానని మాటివ్వు. ఎదుటోడు మన మీద కన్నేసేలోపే మన వాడి మీద మన్నేసేయాలి. మన వాళ్ళ కోసం మన వాళ్ళని చంపుకునే మహాభారతం అనుమతిని జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. నా ట్రైలర్ చూడడం జరిగింది. ఈ ట్రైలర్ని మా వాళ్ళు నన్ను చూడు అని చంపేశారు అనమాట. ఏముందిరా ట్రైలర్లో, ఆడు ముగ్గురు ఏ అన్నట్టు. నేను కూడా ఇప్పుడు అదో ట్రైలర్ రియాక్షన్ ఓకేనా, ఏముంది, ఆ ముగ్గురికి న్యాయం చేయాలని చెప్పి అందరికి చెరో షాట్లు ఇచ్చారనమాట. స్టోరీ ఒకటే స్టోరీ, ఏదో గుడిని కాపాడుకోవాలి. ఆ పెట్టి వాడికి 5 యాక్షన్ సీన్లు, వీడికి 5 యాక్షన్లు, ఆయనకి యాక్షన్లు. ఏం చెప్పాలా, మన తెలుగు ఇండస్ట్రీ కూడా నిజం చెప్తాను గాయస్, మీరు నమ్ముతారో లేదో, నేను ఇండస్ట్రీస్ ని పోల్చి చెప్పట్లేదు, కానీ వన్స్ యూ గైస్ స్టార్టెడ్ కొరియన్ కానీ ఈ బయట ఏదైతే ఉంటాయో మూవీస్, వాటిని వాచ్ చేయడానికి స్టార్ట్ చేస్తే
వాళ్ళ యాక్టర్స్తో పని ఉండదు వాళ్ళకి. స్టోరీస్ ఎంత యూనిక్ ఉంటాయంటే దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళు పెట్టేంత బడ్జెట్లు కూడా బెటర్ వాళ్ళు. ముగ్గురుకు దాదాపు ఇచ్చింటారు మంచిగా డబ్బు. స్టోరీ అమ్మ, నువ్వు ఎంత గట్టిగా అరిస్తే నేను అంత గట్టిగా అరిస్తే బాగా యాక్టింగ్. ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ అయితే పాత మూవీ నుంచి ఈ మూవీకి రావడం మర్చిపోయాము. అదే యాక్షన్, అదే మొహం వేసుకొని వచ్చి ఇక్కడ కూడా అదే యాక్టింగ్. లాస్ట్ లో ఆయన బాలయ్య బాబుని చేసేసారు అఖండ సినిమాలో బాలయ్య బాబుని లాగా. అక్కడ ఆయన చేస్తే కొంచెం సెట్ అయింది అనమాట, చాలా ఫీల్ వచ్చింది మంచిగా బాలయ్య బాబు చేస్తే. ఏందో అదే మొహం పెట్టి అదే శూలాల్ని గిలాల్ని కూడా తిప్పేస్తున్నాడు ఆయన బెల్లంకొండ శ్రీనివాస్. మళ్ళీ దీనికి ఒక ఆడియో ఫంక్షన్, దాంట్లో ఈయన మంచు మనోజ్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఏదో కౌంటర్ వేయడము. ఫ్యామిలీ మ్యాటర్స్ ని ఫ్యామిలీ పరంగా పెట్టుకొని కౌంటర్లు ఇచ్చుకోవాలి, ఏమైనా చేసుకోవాలా. రోడ్డు మీద బజార్ మీద పెట్టుకున్నా అంటే నువ్వు కరెక్ట్ కాదు, నీ వాళ్ళు కరెక్ట్ కాదు. ఇప్పుడు 4 గోడల మధ్యలో జరగాల్సిన మ్యాటర్లని 4 గోడల మధ్యలోనే పెట్టుకోవాలి. సో ఇట్స్ హిస్ పర్సనల్ థాట్. నాకెందుకు కానీ వాళ్ళ వాటిలో దూరాలనుకోవట్లేదు నేను. బట్ కమింగ్ టు దిస్ ట్రైలర్, ఏమనిపించలే నాకు. మా వాళ్ళు చెప్పిన హైప్కి ఆడన్న ఏమీ లేదు, లొల్లి ఏమి అస్సలే లేదు. థియేటర్ కాదు కదా, ఓటీటీలో వచ్చినా కూడా చూడను నేను, అంత చండాలంగా ఉంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నేను తెలుగు మన ఇండస్ట్రీ కదా అని బాలేని ట్రైలర్ని కూడా బాగుందని చెప్పాను గైస్, మీరు అర్థం చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద టైమ్. మీరు నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు, మంచి వ్యూవర్షిప్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జెన్యూన్ రియాక్షన్స్ కోసం మాత్రమే నా ఛానల్ని మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ఏ వీడియోకి కూడా మర్చిపోకండి. నేను మీ ఇమ్రాన్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై